జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ప్రస్తుతం మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నడుస్తుంది మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ గారు బాధ్యతలు అయితే నిర్వహిస్తున్నారు ఈ మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ గారు మన దేశంలోని బెస్ట్ సీఎంలలో ఒకరిగా ఇప్పటికే పేరైతే తెచ్చుకున్నారు ఇంతకు ముందున్నటువంటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు భిన్నంగా ప్రస్తుతం ఈ మోహన్ యాదవ్ గారు కఠినంగా వ్యవహరిస్తున్నారు ఎందుకంటే ఈయన శివరాజ్ సింగ్ ఆయన కొంచెం మెతక వైఖరి అనమాట మనిషి చాలా సాఫ్ట్ పర్సన్ కానీ ఈయన అట్లా కాదు నెక్స్ట్ లెవెల్ మామూలుగా ఉండదు మ్యాటర్ ముఖ్యంగా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి దేశ వ్యతిరేక శక్తులను గ్యాంగ్స్టర్లను జిహాదీలను రాడికల్స్ను ఈ మోహన్ యాదవ్ గారు చీల్చి చెండాడుతున్నాడు మధ్యప్రదేశ్లో కూడా ఈ బుల్డోజర్ యాక్షన్ ప్రారంభించాడు దీంతో మధ్యప్రదేశ్లో శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయి అయితే మొన్న మన వీర హనుమాన్ జన్మోత్సవం జరిగిన సంగతి మీ అందరికి కూడా తెలిసిందే ఈ హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా మన హిందువులు ఎప్పటిలాగానే ఉత్సవాలకైతే ఘనంగా ప్లాన్ చేసుకున్నారు ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రం అంతటా ఈ హనుమాన్ శోభయాత్రలు అంగరంగ వైభవంగా జరిగినాయి ఎక్కడ ఏ చిన్న తప్పిదం కూడా లేకుండా ఈ శోభయాత్రలు నిర్విఘ్నంగా జరిగినాయి ఒక్క చోట తప్పించి అర్థమవుతుందా మధ్యప్రదేశ్లో గుణా అనే జిల్లా ఒకటి ఉంటుంది అనమాట ఈ గుణా జిల్లాలో ఒక వర్గం జనాభా ఎక్కువగా ఉంటుంది ఈ గుణా జిల్లాకు గుణా అనే పట్టణం ప్రధాన కేంద్రంగా ఉంటుంది ఈ జిల్లాలో జనాభా 20 లక్షల వరకు ఉంటుంది అందులో ఒక వర్గం జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట అయితే ఈ గుణా పట్టణంలో కూడా మన హిందువులు శోభయాత్రకు ప్లాన్ చేసుకున్నారు శోభయాత్రకు కావాల్సినటువంటి అన్ని వస్తువులు సమకూర్చుకొని ఇక శోభయాత్రను అయితే ప్రారంభించారు అయితే ఈ శోభయాత్ర కల్నల్ గంజ్ అనే ప్రాంతం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది అనమాట సరే మన వాళ్ళు ఈ కల్నల్ గంజ్ ప్రాంతం మీదుగా శోభయాత్ర చేసుకుంటా పోతారు మన వాళ్ళు ఆటపాటలతో డ్యాన్సులు వేసుకుంటా ఆనందంగా ఏదో వాళ్ళ పాటికి వాళ్ళు ఈ శోభయాత్రను అయితే చేసుకుంటా పోతారు సంతోషంగా అయితే ఈ మార్గ మధ్యంలో అంటే ఈ పోయే దారిలోనే ఒక మసీదు ఒకటి ఉండదంట దాని పేరు వచ్చేసి కల్నల్ గంజ్ మసీదు ఈ కల్నల్ గంజ్ మసీదు వద్ద జిహాదీలంతా కూడా ఎప్పట్లాగానే ఎక్కడలాగానే ఈ రాళ్ళు కట్టిలు అన్ని తీసుకొని ఈ శోభయాత్ర పైన దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అయితే ఈ విషయం తెలియనటువంటి మన హిందువులు వీళ్ళ పాటికి వీళ్ళు శోభయాత్రలు చేసుకుంటా ఆ మసీదు మీదుగా పోతారు అంతే ఇక ఈ జిహాదీలంతా ఒక్కసారిగా ఈ హనుమాన్ శోభయాత్ర పైన విరుచుకుపడినారు ఈ రాళ్ళు కట్టెలు తీసుకొని శోభయాత్ర పైన దాడులు మొదలుపెట్టారు అంటే మన హిందువుల మీద రాళ్ల దాడులు చేయడం అదేవిధంగా ఈ కట్టెలు తీసుకొచ్చి కొట్టడం ఇవన్నీ కూడా చేశారు ఇక ఆ ప్రాంతం అంతా కూడా రణరంగంగా మారిపోయింది ప్రశాంతంగా జరుగుతున్నటువంటి హనుమాన్ శోభయాత్ర పైన ఈ జిహాదీలు దాడులు చేస్తూ స్వైర విహారం చేశారు అర్థమవుతుందా ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్పాలా మనం చెప్పుకుంటానే వస్తున్నాం మనం చెప్పే దాంట్లో మార్పు రావడంలే ఈ జరిగే సంఘటనలో కూడా మార్పు రావడంలే ఫస్ట్ ఎప్పుడో వినాయక చవితి వచ్చింది వినాయక చవితి సందర్భంగా ఇదే విధంగా దాడులు జరిగినాయి తర్వాత వచ్చేసి దసరా వచ్చింది దసరా సందర్భంగా ఇదే విధంగా జరిగింది తర్వాత వచ్చేసి హోళీ వచ్చింది హోళీ సందర్భంగా ఇదే విధంగా జరిగినాయి తర్వాత వచ్చేసి మొన్న శ్రీరామనవమి జరిగింది శ్రీరామనవమి సందర్భంగా ఇలాంటి సంఘటనలు జరిగినాయి ఇప్పుడు మళ్ళా హనుమాన్ జన్మోత్సవం వచ్చింది హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా కూడా ఇదే విధంగా దాడులు జరిగినాయి అంటే హిందువులు ఎటువంటి పూజలు చేసుకోకూడదు ఎటువంటి ఉత్సవాలు చేసుకోకూడదు శోభయాత్రలు అసలే చేసుకోకూడదు హిందువులు నేను హిందువుని అని చెప్పి చెప్పుకొని బయటకు వచ్చినారంటే లేకపోతే ఉత్సవాలు ఊరేగింపులు శోభయాత్రలు అంతా బయటకు వచ్చారంటే మేము ఇదే విధంగా దాడులు చేస్తామని చెప్పేసి వాళ్ళంతా కూడా చెప్పకనే చెప్తారు ఇంకా మనం అర్థం చేసుకోవాలా మనం ఏం చేయాలా ఎట్ట చేయాలా మనం ఎట్ట బతకాలనేది మనం అర్థం చేసుకోవాలా లేకపోతే ఈ దాడులు పెరగడమే కానీ తగ్గడం ఉండదు ఇప్పటికి కూడా అన్ని మతాలు సమానమే అన్ని దేవుళ్ళు సమానమే అంటూ ఉంటారు మన హిందువులు ఓకే బాగానే ఉండాలి ఏమే సరే మీరు మంచోళ్ళు కాబట్టి మీరు అట్లా ఆలోచన చేస్తారనుకుందాం ఇప్పుడు నిజాలు నిజాయితీగా మాట్లాడుకుందాం ఎందుకంటే ఇవి వినడానికి కూడా కొంచెం కఠినంగా ఉంటాయి ఎక్కడైనా కూడా ఈ చర్చిలు మనం పోయే క్రమంలో ఈ చర్చిలు వస్తూ ఉంటాయి ఎక్కడెక్కడ కూడా ఈ చర్చిల మీద ఇంతలా అక్షరాలతో రాసి ఉంటారు యేసు ప్రభు ఒక్కడే దేవుడు ఏమే ఆయనకు లోకానికి అంతటా కూడా ఆయనే ప్రభు అని చెప్పి రాసి ఉంటారు మరి మన వాళ్ళు ఏమంటున్నారు అందరు దేవుళ్ళు ఒకటి అంటారు మరి వాళ్ళు ఎందుకు అండవులే అమ్మారా అందరు దేవుళ్ళు సమానమే అన్ని మతాలు సమానమే వాళ్ళు ఎందుకు అండంలే అంతెందుకు మొన్న ఈ మధ్య మచిలీపట్నం దగ్గర ఒక గ్రామంలో హిందువులు శ్రీరామనవమి వేడుకలు చేసుకోవాలంటే మొత్తం ఆ గ్రామంలో వచ్చేసి క్రిస్టియన్ల జనాభా ఎక్కువ అంట వాళ్ళంతా వచ్చి హిందువుల మీద దాడి చేసి మీరు కన్నా పండగలు చేసుకున్నారంటే ఇంక పరిస్థితులు దారుణంగా ఉంటాయని చెప్పేసి వాళ్ళందరూ వచ్చి వీళ్ళకి వార్నింగ్ ఇచ్చారు వీళ్ళ మీద దాడులు చేసే ప్రయత్నం చేశారు ఆడవాళ్ళను నోటికి వచ్చినట్టు బండ బూతులు తిట్టా వీళ్ళని బెదిరించారు ఏంది ఇదంతా కూడా యాడ అన్ని మతాల సమానం యాడ అందరూ దేవుళ్ళు సమానం సరే ఇక మసీదుల విషయానికి వస్తే లేకపోతే ఇస్లాం విషయానికి వస్తే ఇంక వాళ్ళు అన్ని మతాల సమానం అని వాళ్ళు అంటారా అల్లా ఒకటే దేవుడు అంటున్నారు అయినా కూడా మన హిందువులంతా కూడా దేవుళ్ళంతా ఒకటే అన్ని మతాల సమానమే అని అంటా ఉంటే మరి వాళ్ళు ఎందుకు మనల్ని మనుషులుగా చూడడంలే ఇక్కడ లోపం ఎవరిలో ఉండాలి వాళ్ళలో ఉండాదా వాళ్ళలో అయితే లేదు ఎందుకంటే వాళ్ళ మతాచారాలను వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పాటిస్తున్నారు హ్యాపీగా సంతోషంగా ముస్లింలు మసీదు పోతారు నమాజ్ చేసుకుంటారు శుక్రవారం అయితే ఖచ్చితంగా పోతారు క్రిస్టియన్లు వచ్చేసి ఆదివారం కంపల్సరీ చర్చిలకు పోతారు ఖచ్చితంగా వీళ్ళు బైబిల్ చదువుతారు వాళ్ళు
ఖురాన్ చదువుతారు, వాళ్ళ మత గ్రంథాలను వాళ్ళు పాటిస్తున్నారు, వాళ్ళ ఆచారాలను వాళ్ళు పాటిస్తున్నారు, వాళ్ళ సంప్రదాయాలు తగ్గట్టుగా వాళ్ళ వస్త్రధారణ ఏదైతే ఉంటుందో అది పాటిస్తున్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు. చెప్పాలంటే వాళ్ళని చూసి మనం సిగ్గు తెచ్చుకోవాలా, వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలా. మనం ఏం చేస్తాం, ధర్మానికి గాలి కుదిలేసాం, దేశం ఎట్టపోతే మనకి ఏముండదు, మనకి ఎంతసేపటికి డబ్బు కావాలా, ఎంతసేపటికి మనకు స్వార్థమే, స్వార్థం తప్పితే మనకి ఇంకొకట్లే, ఇంకా మనకి ఇట్టగా ఇంకెట్ట జరుగుతుంది అంటాలి, ఇట్టగా ఇంకెట్ట జరుగుతుంది. దేవుడి కాడికి పోవాలంటే భక్తితో పోయేవాళ్ళు ఎంతమందియా? భక్తి అనేది ఊరికే పైకి పేరుకు మాత్రమే. ఇంత పొడుగు ఈ సూపర్ మార్కెట్లో పోతే అంతా ఈ బిల్లు కదా వచ్చేట్టు ఇంత పొడుగు లిస్టుతో పోతారు. నేను బాగుండాలా, నా భార్య బాగుండాలా, నా బిడ్డలు బాగుండాలా, మా అమ్మ బాగుండాలా, మా నాయన బాగుండాలా, మా తోడబుట్టినోళ్ళు బాగుండాలా, నాకు జాబ్ రావాలా, నా పెళ్లి కావాలా, నాకు జీతం పెరగాల, నా వ్యాపారంలో లాభాలు కావాలా, లేకపోతే నాకు అప్పులు తెరాలా, నా నోటితో చెప్పకూడదు, ఇంకా చాలా ఉన్నాయి. లిస్ట్ ఎత్తుకొని పోతారు అంతా కూడా. వీటి కోరికలు చూసి దేవుడే పారిపోతాడు గుడి వదిలిపెట్టి. ఇంక ఎట్రా స్వామి, ఎట్రా నాయన దేశం బాగుపడేదెట్ట, మన ధర్మం నిలబడేదెట్ట? దీనికోసమేనా ఎంతోమంది ప్రాణత్యాగం చేసి మన సనాతన ధర్మాన్ని అందించిందా? కనీసం తిండి కోసం యుద్ధం చేస్తా ఉన్నారు, నీళ్ల కోసం యుద్ధం చేస్తా ఉన్నారు, ధర్మం కోసం యుద్ధం చేస్తా ఉన్నారు. ఈ రోజు మనకు స్వేచ్ఛ ఎక్కువైపోయి, స్వతంత్రం ఎక్కువైపోయి, మన ఇష్ట ప్రకారం మన స్వార్థంతో బతుకుతా వీటిలన్నింటిని కూడా వదిలేసాం. ఖచ్చితంగా మళ్ళీ తిండికి, నీళ్లకు అన్నిటికీ ఇబ్బంది పడే రోజు వచ్చేది, మనం సచ్చే రోజు కూడా వచ్చేది. దాంట్లో ఏం డౌట్ లే. కాదంటే రోజులు తేడా అంతే, కొంచెం వెనక ముందే ఇది జరగడం మాత్రం ఖాయం. మనం ఇదే మారి ఉంటే ఖచ్చితంగా మనం మారాలా, మారకపోతే మనం చాలా నష్టపోతాం. అది ఇంకా ఇదంతా కూడా జరుగుతూ ఉండడంతో వెంటనే కోలుకున్నటువంటి గుణా పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని పరిస్థితిని అంతా కూడా అదుపులోకి తీసుకొచ్చారు. రాళ్లు వేస్తున్నటువంటి జిహాదీల పైన ఈ లాఠీ చార్జ్ చేసి వాళ్ళని అక్కడి నుంచి తరిమేశారు. ఆ తర్వాత ఇక నిన్నటించే ఆ దాడులు చేసినటువంటి జిహాదీలను వెతకడం ప్రారంభించారు. ఈ దాడులు చేసినటువంటి ఈ జిహాదీల వీడియోలు ఈ సీసీ కెమెరాలో స్పష్టంగా కనపడుతున్నాయి. అంతే, ఇక ఈ కల్నల్గంజ్ ప్రాంతం మొత్తాన్ని కూడా మధ్యప్రదేశ్ పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ జిహాదీగాళ్లు పారిపోకుండా 4 వైపుల నుంచి ఆ ప్రాంతాన్ని అష్టదిగ్బంధనం చేసిన పోలీసులు ఇప్పటి వరకు దాదాపు 20 మంది రాళ్లు వేసినటువంటి ఈ జిహాదీలను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇకపోతే ఈ జిహాదీలను పోలీస్ స్టేషన్లో వేసే ఎట్టుంటుందా, పోలీసు మర్యాదలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. బాగా బిర్యానీలు పెడతా ఉంటారు లోపల. అట్లా అసలు మీరు ఈ దాడులు ఎందుకు చేశారు, ఎవరు దాడి చేయమని చెప్పేసి మిమ్మల్ని ప్రోత్సహించారని చెప్పేసి ప్రశ్నిస్తా వీళ్ళందరినీ కూడా ఊతికి ఆరేస్తానంట. ఇక త్వరలోనే ఈ జిహాదీల ఇళ్లపైన బుల్డోజర్ యాక్షన్ ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. మొత్తంగా గుణాలోని ఈ జిహాదీలకు మాత్రం మోతం మోగిపోతుంది. ఇప్పుడు సరే మధ్యప్రదేశ్లో కూడా గొడవలు జరిగినాయి, మొత్తం వెంటనే అదుపులోకి తీసుకొచ్చేసారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా అల్లర్లు జరిగినాయి. దాన్ని ఎందుకు అదుపులోకి తీసుకురాలేకున్నారు? ఎందుకు అదుపులోకి తీసుకురాలేకున్నారు? ఉండేది వచ్చేసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదు, పేరుకు సెక్యులర్ ప్రభుత్వం అయినా కూడా కంప్లీట్ గా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసినటువంటి మమతా బేగం ప్రభుత్వం కాబట్టి అక్కడ అలా జరుగుతుంది. సరే, మీకు కూడా మంచి రోజులు రావాలంటే, రేపు ఏదైనా ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు మీరు సేఫ్గా ఉండాలనుకుంటే మీరు ఎవరికి ఓటు వేయాలనేది మీరే నిర్ణయించుకోండి. నేను చెప్పాలా మళ్ళీ అది కూడా ఆ మాట, అది విషయం అయితే మీరు ఏమనుకున్నా ఒకటయ్యా, నాకు ఇబ్బంది ఏం లే, ఓపెన్ ఏదైనా కూడా. ఎందుకంటే ధర్మం కోసం పనిచేయాలా, మన భవిష్యత్ తరాల కోసం పనిచేయాలా. తొక్క ఏమన్నా అది కాదులే. ఇప్పుడు కోట్లకు పడగలు ఎత్తిన వాళ్ళు ఉన్నారు, లక్షల కోట్లకు, వేల కోట్లకు, లక్షలు లేని వాళ్ళు ఉన్నారు, వేలు లేని వాళ్ళు ఉన్నారు, ఇప్పటికి కూడా ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. బతికిన కాడికి బతుకుతాం, బతికిన రోజులు బతుకుతాం అంతే. కానీ ఉన్న రోజులు నిజాయితీగా ధర్మంగా దేశం కోసం బతుకుతాం. దీంట్లో మాత్రం మొహమాటమేలా, ఏదైతే అది తొక్కలోది. మిత్రులారా, ఈ న్యూస్ను తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయాలని మీకు అనిపిస్తే చేయండి. నేను ఇలాంటి వాటికి కూడా భంగపడాలంటే ఇంకా నేను మాట్లాడకూడదు. అది అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక మాట ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.